మధుకిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై దీన్ని అన్లాక్ చేస్తే వన్ ఆఫ్ ద ఇరిటేటింగ్ సౌండ్ నాకు అసలు నచ్చదు. ఇది ఇంత లౌడ్ ఉండకూడదు, కొంచెం తక్కువ ఉంటే బాగుంటుండే. అండ్ లాక్ అన్లాక్ ఇంత పెద్ద హంప్ ఉంది అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకి ఈ జగ కూడా చాలా తక్కువ ఉంది. సో దిస్ లుక్స్ అమేజింగ్. ఈ లుక్ చాలా డీసెంట్గా అండ్ నీట్గా ఉంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉన్న హుండై వెన్యూ ఓనర్షిప్ రివ్యూ. ఈ రివ్యూలో నేను మీకు దీని ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా. దాంతోపాటు దీని ఒక క్విక్ వాక్ అరౌండ్, ఒక డ్రైవ్ రివ్యూ అండ్ లాస్ట్లో కంక్లూజన్ చెప్తాను. మీరు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ కార్ని ప్రిఫర్ చేయవచ్చా లేదా, ఎవరు ప్రిఫర్ చేయాలి, అండ్ దీంతో కాంపిటీషన్లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అన్నీ నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు ఈ హుండై వెన్యూ వేరియంట్స్, కలర్స్ ఇంకా ఫ్యూల్ ఆప్షన్స్, ఇది మనకి 2 ఆప్షన్స్లో ఉంది, పెట్రోల్ ఇంకా డీజిల్. ఇది వేరియంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈ అనే సిరీస్ తెలంగాణ హైదరాబాద్లో స్టార్ట్స్ ఫ్రమ్ 9.6 lakhs ఆన్ రోడ్ అండ్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో 16.65 lakhs వెళ్ళిపోతుంది. SXO ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, DCT ఉంది, అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ టోన్. దాని కాస్ట్ 16.65 lakhs ఉంది. దానికంటే ఒక 2,000 తక్కువ పెడితే మనకి డీజిల్ వేరియంట్ SXO వచ్చేస్తుంది. అండ్ దీని కలర్స్ టోటల్గా 7 కలర్స్ ఉన్నాయి. అన్ని కూడా డీసెంట్ కలర్స్ ఉన్నాయి, ఫంకీ కలర్ ఏది కూడా లేదు. అది నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. దీని పెట్రోల్ వేరియంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో టర్బో, ఒకటి నాన్ టర్బో. నాన్ టర్బో అనేది 1.2 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4 సిలిండర్ ఇంజన్. టర్బోలో 3 సిలిండర్ ఇంజన్ 1.0 లీటర్. ఇది మాత్రం మనం రివ్యూ చేస్తుంది SX మోడల్ 1.2 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని డీటెయిల్ రివ్యూ మనం చూద్దాం. ఇప్పుడు హుండై వెన్యూ సేఫ్టీ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ రేటింగ్ చూసిన తర్వాతనే కార్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఎలాంటి గ్లోబల్ NCAP, ఏషియన్ NCAP అండ్ భారత్ NCAP రేటింగ్ అయితే వెళ్ళలేదు. కానీ స్టిల్ పీపుల్ బిలీవ్స్ ఇట్. ఇది స్ట్రాంగ్ కార్, చూడడానికి చాలా నీట్గా ఉంది అండ్ క్యాబిన్ స్పేస్, కంఫర్ట్ అన్ని బాగుంటాయి అని చెప్పి పీపుల్ బిలీవింగ్ ఇట్. అండ్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్యూవీ, మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు వస్తున్న కార్స్ ఏవైతే ఉన్నాయో మన మార్కెట్లో నెక్సాన్, మహీంద్రా XUV 300 అన్నీ కూడా సేఫ్టీ రేటింగ్ పరంగా తోపు ఉన్నాయి కాబట్టి జనాలు ఎక్కువగా వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ లుక్స్ అండ్ క్యాబిన్ ఫీల్ అండ్ ఎర్గోనామిక్స్ పరంగా ఈ కార్ బాగున్నాయని చెప్పేసి హుండై వెన్యూకి చాలా మంది వస్తున్నారు. ఇందులో మనకి బై డిఫాల్ట్ బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ దాకా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి 3-point సీట్ బెల్ట్ అందరికీ ఉంది, అంటే బ్యాక్ కూర్చున్న ముగ్గురు కూడా. అండ్ చిల్డ్రన్ గురించి ఐసోఫిక్స్ కూడా ఉంది. కానీ ఇది సేఫ్టీ రేటింగ్ పరంగా ప్రూవ్ అయి ఉంటే మాత్రం జనాలు ఇంకా దీని సేల్స్ని పెంచేస్తారు. సో అదనమాట దీని సేఫ్టీ రేటింగ్. ఇందులో మనకి బ్రేక్ అసిస్ట్ అండ్ EBD, ESP అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ రేటింగ్ టెస్ట్కి వెళ్తే ఇంకా బాగుంటుండే. ఇప్పుడు ఈ హుండై వెన్యూ హార్ట్ అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది 1.2 లీటర్ కాపా ఇంజన్, 1197cc 4 cylinders ఇన్లైన్, 4 valves per cylinder DOSC ఇంజన్. ఇది న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్. ఇందులో మళ్ళీ మనకి టర్బో ఆప్షన్ ఉంది. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 82 bhp at 6000 rpm అండ్ టార్క్ వచ్చేసరికి 114 Nm టార్క్ at 4000 rpm. దీని పవర్ ఫిగర్స్ అనేది తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ దీని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాటిలో ఉన్న NA ఇంజన్స్ కూడా పవర్ ఇంచుమించుగా అంతే ఉంది. కానీ దీనిలో టర్బోకి వెళ్తేనే బెటర్. ఎందుకనే నేను మీకు డ్రైవ్ చేస్తారని చెప్తాను. సో అదనమాట ఇందులో ఇచ్చిన ఇంజన్ స్పెసిఫికేషన్. ఇందులో మనం వాడింది 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇప్పుడు ఈ హుండై వెన్యూ క్విక్ వాక్ అరౌండ్ చేద్దాము. మీరు నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, నా గొంతు పట్టేసింది, తగ్గట్లేదు. కీ విధంగా ఉంటుంది. ఇందులో హుండైలో ఏ మోడల్కి వెళ్ళినా మనకి కీ విధంగా వస్తుంది టాప్ ఎండ్స్లో. దీన్ని అన్లాక్ చేస్తే వన్ ఆఫ్ ద ఇరిటేటింగ్ సౌండ్ నాకు అసలు నచ్చదు. ఇది ఇంత లౌడ్ ఉండకూడదు, కొంచెం తక్కువ ఉంటే బాగుంటుండే. అండ్ లాక్ అన్లాక్ ORVMs అనేది ఆటోమేటిక్గా మనకి క్లోజ్ అయిపోతాయి. సో కమింగ్ విత్ ద ఫ్రంట్ లుక్ మాత్రం ఈ ఫేస్ లిఫ్ట్లో చాలా డీసెంట్గా ఉంది. చూడండి, లుక్స్ నైస్. నాకైతే చూడగానే ఒక మంచి డీసెంట్ కార్ ఫీలింగ్ వస్తుంది. దీని లైటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. మనం లైటింగ్ మళ్ళీ చీకట్లో చెక్ చేద్దాము. ఇది DRL, స్క్వేర్ షేప్లో ఉన్న DRL. ఇందులో ప్రొజెక్టర్ ల్యాంప్ ఇచ్చారు అండ్ ఒక హాలోజన్ కూడా ఉంది. హాలోజన్ బల్బ్ 2 కూడా మనకి ఎల్లో కలర్ హాలోజన్ ఉంటుంది. ఇండికేటర్ బల్బ్ మాత్రం ఆంబర్ కలర్ది నార్మల్ బల్బ్స్ ఇచ్చారు. ఇది బ్యూటిఫుల్ లుకింగ్ DRLతో లైటింగ్. ఓకే, ఇప్పుడు మనం లో బీమ్ ఆన్ చేద్దాం. సో ఇది LED ప్రొజెక్టర్ లో బీమ్ అండ్ హై బీమ్ లైటింగ్ చూడండి.
decent enough. The high beam, low beam, and ఇవి హాలోజన్ ఇండికేటర్స్. ఇక్కడ ORVM మీద కూడా ఇండికేటర్స్ వస్తాయి. ఈ విధంగా వెనకాల చూద్దాం. సో దిస్ లుక్స్ అమేజింగ్. ఈ లుక్ చాలా డీసెంట్గా అండ్ నీట్గా ఉంది. ఈ హనీ కోమ్ షేప్డ్ బ్రేక్ లైట్స్, ఇందులో కార్నరింగ్ లైట్ కూడా ఉన్నాయి. మీరు ఏ విధంగా స్టీరింగ్ తిప్పుతారో ఆ వైపు లైట్స్ ఆన్ అవుతాయి. రైట్ తిప్పు, లెఫ్ట్, ఇదిగోండి లెఫ్ట్ రైట్. ఓకే, అండ్ ఫ్రంట్ గ్రిల్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి. లుక్స్ నైస్. నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది, చాలా నచ్చుతుంది ఈ గ్రిల్. అండ్ ఎయిర్ పాస్ అవ్వడానికి కొంచెం తక్కువ గ్యాపే ఉంది. సో ఫ్రంట్ లుక్ మనకి ఈ విధంగా ఉంది. రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఒక ప్రాపర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఫీల్ అయితే వస్తుంది. దీని టోటల్ లెంత్ మనకి 3995 mm ఉంది. విడ్త్ అనేది 1775, హైట్ 1617 ఉంది. విడ్త్ అనేది ఈ సెగ్మెంట్లో కొంచెం తక్కువనే చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 195 mm ఉంది. అండ్ దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్. సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. బాడీ కలర్డ్ ORVMs అండ్ ఇండికేటర్స్ కూడా ఉంది. దగ్గర రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. అండ్ బాడీ కలర్డ్ హ్యాండిల్స్, మిర్రర్స్ కూడా ఒక మంచి సైజు ఉన్నాయి. బ్యాక్ వెళ్ళిపోతే బ్యాక్ నుంచి కూడా లుక్ చాలా బాగుంటుంది. నాకు దీని లుక్ మంచి అనిపిస్తుంది. కనెక్టెడ్ DRL అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా హనీకోమ్ టైప్లో బ్రేక్ ల్యాంప్ ఇచ్చారు అండ్ పార్కింగ్ బల్బ్ ఉంది. కనెక్టెడ్ DRL లుక్స్ రియలీ నైస్. వెన్యూ అని ఇక్కడ కనబడుతుంది. దీని వేరియంట్ SX ఇక్కడ ఉంది. దీని బూట్ స్పేస్ చూసినట్లయితే 350 లీటర్స్. ఈ సెగ్మెంట్లో కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, బట్ పర్పదే సర్వ్ చేస్తుంది. ఒక బూట్ ల్యాంప్ కూడా ఉంది ఇందులో, ఒక పార్సల్ ట్రే. సో ఎక్స్టీరియర్ పరంగా లుక్ ఈ విధంగా ఉంది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్. ఓకే, క్లాడింగ్ కూడా రౌండ్ కలర్, రౌండ్ షేప్డ్. ఓకే, లుక్ మాత్రం చాలా డీసెంట్గా అనిపిస్తుంది. ఈ SX మోడల్లో మనకి పైన సన్ రూఫ్ కూడా ఉంది. వెనకాల సాక్ఫిన్ యాంటీనా అండ్ ఈ రూఫ్ రేల్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఒక ప్రాపర్ కాంపాక్ట్ SUV ఫీల్ అయితే మనకి కార్ చూడగా అనిపిస్తుంది. నౌ కమింగ్ టు ద వీల్స్, టైర్స్ అండ్ సస్పెన్షన్. ఇందులో మనకి ఇచ్చింది 16 ఇంచ్ వీల్. అదే మీరు బేస్ వేరియంట్స్కి వెళ్ళిపోతే 15 ఇంచ్ వస్తుంది. ఇందులో వాడింది 215/60 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్స్. అండ్ దీని ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇందులో ఫ్రంట్లో 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ చెప్పడానికి గొప్పగా ఏం లేదు, అన్నిట్లో కూడా ఉండేది. ఫ్రంట్లో మెక్ఫర్సన్ స్టార్ట్, వెనకాల కపుల్డ్ టార్జన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్స్. దీని సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉందో నేను మీకు డ్రైవ్ చేస్తున్నట్టు చూపిస్తా. అన్నింటిలో కూడా వాడేది ఇవే సస్పెన్షన్, కానీ వీళ్ళు పొజిషన్ చేసే యాంగిల్ అండ్ దాని ట్యూనింగ్లో మనకి సస్పెన్షన్ ఫీల్ అనేది క్యాబిన్లో తెలుస్తుంది అనమాట. సో అదనమాట ఈ బ్రేక్స్, టైర్స్ అండ్ వీల్ గురించి. లుక్ మనకి డీసెంట్గా ఉంది. ఇప్పుడు మనము లోపల ఇంటీరియర్స్ చూద్దాం. అన్లాక్. ఒకసారి మనం డోర్ చెక్ చేద్దాం. థర్డ్ సౌండ్ వస్తుంది, కానీ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఓకే, దీని యాంగిల్ కూడా ఆల్మోస్ట్ 70 డిగ్రీ ఓపెన్ అయింది. ఇందులో 8 స్టెప్ అడ్జస్టబుల్ సీట్ ఉంది, పక్కన 6 స్టెప్ అడ్జస్టబుల్. మీరు హుండై చాలామంది ప్రిఫర్ చేసేది లోపల ఎర్గోనామిక్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ క్యాబిన్ ఫీల్ ఏదైతే ఉందో డ్రైవర్ కూర్చున్న తర్వాత ఇందులో ఇచ్చే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, ఈ లోపల కలర్ కాంబినేషన్ కానీ అండ్ AC కానీ, వీటి గురించి చాలామంది హుండైని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు లోపల గురించి చూపిస్తాను. నా హైట్ 5 feet 10 inches. నా హైట్కి ఇది కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పైన చూస్తున్నారా, అసలు హెడ్ పైన గ్యాప్ లేదు. ఏదైనా సడన్ బంప్ వచ్చినా కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ డైరెక్ట్గా మనం పైకి వెళ్ళి గుద్దుకుంటాము. అది చాలా ప్రమాదం, హెడ్కి తగిలే ఛాన్స్ ఉంది. నాకు ఇది కొంచెం నచ్చలేదు. హైట్ అనేది లోపల చాలా తక్కువ ఉంది. సీటింగ్ పరంగా అయితే నో ప్రాబ్లం, సీటింగ్ బాగుంది. చాలామంది హుండైని ప్రిఫర్ చేసేది ఈ ఫీల్ గురించి. లోపల క్యాబిన్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, AC కంట్రోల్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. జస్ట్ సీటింగ్ కంఫర్ట్ చూపిస్తాను ఇప్పుడైతే మీకు. ఇప్పుడు ఒకసారి వెనకాలకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వెనకాల సీట్లో కూర్చుందాం. వెనకాల ఇద్దరు అయితే హ్యాపీ కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చుంటే మాత్రం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ సెంటర్లో అయితే హంప్ ఉందో చూడండి, ఇంత పెద్ద హంప్ ఉంది. అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకి ఈ జగ కూడా చాలా తక్కువ ఉంది.
అందుకే ఇందులో ముగ్గురు కూర్చోవాలంటే ఇబ్బంది పడతారు. చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే అంత రూమీగా లేదంటారు, స్పేస్ అనేది కొంచెం మీకు కంజెస్టెడ్గా ఉంది అని ఫీల్ అవుతారనమాట. సో అది కొంచెం హుండై వెన్యూలో ఇబ్బంది అని చెప్పొచ్చు. సెంటర్లో కూర్చునే వాళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ముగ్గురు కూడా హెడ్ రెస్ట్ ఈ విధంగా ఉంది. ఓకే, ఈ మోడల్లో అంటే ఈ SX మోడల్లో సెంటర్లో మనకి హ్యాండ్ రెస్ట్ అయితే లేదు. అండ్ వెనకాల AC కూడా ఉంది విత్ 2 C టైప్ చార్జబుల్ పోర్ట్స్. డ్రైవర్కి ఒక హ్యాండ్ రెస్ట్ ఉంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి మాత్రం హైట్ ఓకే, చూడండి హైట్ మాత్రం బాగానే గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ ఉంది. సో అదనమాట వెనకాల కూర్చుంటే ఉండే క్యాబిన్ కంఫర్ట్. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. క్యాబిన్ కంఫర్ట్లో అయితే నేను చిన్న నెగిటివ్ చెప్పాను. హుండై వెన్యూ ఓనర్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అంటే నేను చెప్పింది కరెక్టా లేదా మీరు చెప్పండి. నేను జస్ట్ ఓనర్షిప్ రివ్యూ చెప్తున్నా, అంటే దీన్ని ఓన్ చేసిన వాళ్ళు చెప్పిందే మీకు నేను చెప్తున్నాను, రైట్. వెనకాల కూర్చున్న తర్వాత ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ మాత్రం చాలా బాగుంది. నేను మీకు డార్క్ మోడ్లో చూపిస్తా. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ AC కంట్రోల్స్ మాత్రం చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇందులో మ్యాప్, నావిగేషన్, ఫోన్ కంట్రోల్స్, క్లైమేట్, వ్యాలెట్ మోడ్, వాయిస్ మెమో సెట్టింగ్స్, ఇంకా ఇందులో బ్లూ లింక్ ఉంది. ఇది హుండై వాళ్ళ యాప్ అనమాట. దీన్ని రిజిస్టర్ చేసుకుంటే మనం ప్రతి డీటెయిల్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మ్యాప్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఒకవైపు స్పీడ్, ఒకవైపు RPM, మధ్యలో ఇన్ఫర్మేషన్. సో ఇది రేర్ కెమెరా విత్ డైరెక్షన్ మార్క్స్. ఓకే, స్టీరింగ్ ఏ విధంగా తిప్పుతున్నామో అదేవిధంగా మీకు ఎల్లో లైన్ తిరుగుతుంది చూడండి. ఈ బ్యాక్ కెమెరా క్లారిటీ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇది నైట్లో కెమెరా క్లారిటీ, పొద్దునప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. ఇందులో ఇచ్చిన స్పేస్, ఇందులో మనం మొబైల్ పెట్టుకోవచ్చు, జగ బాగానే ఉంది. గ్లవ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో కూల్ గ్లవ్ బాక్స్ ఆప్షన్ ఉంది. జగ మాత్రం ఎక్కువగా లేదు. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా జగ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ ఉంది. ఎలాంటి లెదర్ ఫినిష్ కానీ క్లాత్ ఫినిష్ కానీ లేదు. అండ్ ఇది అల్యూమినియం కలర్డ్ డోర్ హ్యాండిల్స్. AC లుక్స్ కూల్, చాలా డీసెంట్గా ఉంది. అండ్ డ్రైవర్ విషయానికి వస్తే ఒక బాటిల్ హోల్డర్, ఇక్కడ కూడా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ORVM కంట్రోల్స్, ORVMs మనం ఇంట్రాక్ట్ అండ్ రిట్రాక్ట్ చేయొచ్చు. అండ్ చైల్డ్ లాక్ ఉంది. ఇది పవర్ విండోస్ని పిల్లల గురించి లాక్ చేయొచ్చు. సో అదనమాట. ఇందులో ఇచ్చిన స్పీకర్స్ 6 ఉన్నాయి. సౌండ్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఆటో డిమ్మింగ్, IRVM, ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మంచి హైట్లో కూర్చునే ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే డ్రైవింగ్ పరంగా ఇది కూర్చునే యాంగిల్ అండ్ రోడ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సెంటర్ కన్సోల్ చూసినట్లయితే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ ఉంది. ఒక 120 వాట్ సాకెట్, దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, 120 వాట్ సాకెట్ అండ్ USB పోర్ట్. ఒక ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది, C టైప్. ఈ డాష్ బోర్డ్ ఫీల్ మాత్రం బాగుంది. అండ్ సెంటర్లో ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్, పార్కింగ్ బ్రేక్ అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్, గేర్ రాడ్, ఫైన్. అండ్ క్యాబిన్ ల్యాంప్, ఇందులో మనకి హాలోజన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ని ఆపరేట్ చేయొచ్చు. కార్ని ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇక్కడ కో డ్రైవర్కి వ్యానిటీ మిర్రర్ ఉంది, డ్రైవర్కి వ్యానిటీ మిర్రర్ లేదు. ఓకే, సో అదనమాట డ్రైవర్కి ఇచ్చిన కాక్పిట్ స్పేస్ అండ్ ఫీచర్స్. వెనకాల స్పేస్లో ఒక సింగిల్ బాటిల్ హోల్డర్, పవర్ విండో ఆప్షన్, అల్యూమినియం కలర్డ్ డోర్ హ్యాండిల్స్, ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ స్పీకర్ అండ్ ఒక హ్యాండిల్. సెంటర్లో కూడా మనకి ఒక లైట్ ఉంది, క్యాబిన్ ల్యాంప్. పైనంతా క్లాత్ గ్రే కలర్, అంత తొందరగా మాసిపోదు. అండ్ సేమ్ ఫర్ ద లెఫ్ట్ సైడ్ ఆల్సో. ఇక్కడ ఎలాంటి స్పేస్ లేదు. ఇక్కడ మనం కవర్ వేయించాం, సీట్ కవర్ వేయించాం కాబట్టి ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ ఉంది. లోపల ఫ్యాబ్రిక్ అప్హాలిస్టరీ ఉంది. సో ఇదనమాట వెనకాల ఉన్న స్పేస్ అండ్ ఇందులో ఇచ్చిన ఆప్షన్స్. ఇప్పుడు ఫైనల్గా
నా ఒపీనియన్ అండ్ కన్క్లూజన్, దీన్ని ఓన్ చేసి ఆల్మోస్ట్ 17,000 కిలోమీటర్స్ అయిపోయింది. సర్వీస్ కాస్ట్ మాత్రం చాలా తక్కువైంది. 10,000 కిలోమీటర్స్కి వాళ్ళు ఛార్జ్ చేసింది ఓన్లీ 3,200 రూపీస్ మాత్రమే. హుండైలో అదే బెనిఫిట్ అనమాట. సర్వీస్ అనేది పెద్ద కాస్ట్ అవ్వదు అంటిల్ 30,000 కిలోమీటర్స్. ఆ తర్వాత చిన్న చిన్న పార్ట్స్ రిప్లేస్మెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం సర్వీస్ కాస్ట్ పెరగవచ్చు. అండ్ దీనిలో ఏసీ ఫీల్ మాత్రం చాలా బాగుంది. అండ్ డ్రైవర్ కాక్పిట్ కానీ, డ్రైవర్కి ఉండే ఎర్గోనామిక్స్ కానీ అండ్ క్యాబిన్ ఫీల్ కానీ బాగుంటుంది. కానీ కాన్ విషయానికి వస్తే ఈ హుండై అనేది కాస్ట్ చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే మనకి ఇది SX 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ ఇప్పుడు కాస్ట్ 13.6 lakhs ఆన్ రోడ్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే మనకి కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నారో మంచి టెక్నాలజీ ఉన్న కార్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది దాన్ని ఆప్షన్ చేస్తారు అందుకే. అండ్ ఆల్సో మైలేజ్ విషయానికి వస్తే ఇది NA ఇంజన్లో వచ్చే మైలేజ్ హైవే పైన 15-16 వస్తుంది. అదే సిటీలో మనకి 11-12-13 దాకా వస్తుంది. మైలేజ్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. టర్బోకి వెళ్తే ఇంకా ఘోరం ఉందన్నమాట పరిస్థితి. చాలామంది టర్బో ఓన్ చేసిన వాళ్ళు ఆ డ్రైవ్ ఫీల్ గురించి ఓన్ చేస్తారు, అంతేగాని మైలేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ దీనిలో డీజిల్కి వెళ్తే మాత్రం మైలేజ్ 21 దాకా వచ్చేస్తుంది. సో బెటర్ టు ఓన్ వెన్యూ డీజిల్ వర్జన్. మీరు డ్రైవ్ ఫీల్ కావాలి అన్నీ కావాలంటే టర్బో తీసుకోండి. లేదు మైలేజ్ కూడా ఎక్కువ రావాలి, నేను ఇయర్లీ 20,000 కిలోమీటర్స్ తిరుగుతా అనుకున్న వాళ్ళు మాత్రం డీజిల్ వర్జన్కి వెళ్ళిపోండి. అండ్ లోపల స్పేస్ కూడా మీకు కొంచెం కంజెస్టెడ్ ఫీలింగ్ వస్తుంది. అందరూ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ఓన్ చేసేది కొంచెం స్పోర్టీగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి. 5 మంది కూర్చుంటే మాత్రం ఇబ్బంది అయితే పడతారు. సో అదనమాట నాకు అనిపించిన కాన్ అండ్ ప్రో మాత్రం మీకు చెప్పేశాను. సో అది కాకుండా మీరు ఎవరైతే వెన్యూ ఓన్ చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చెప్పండి, మీకు ప్రోస్ ఏమనిపించాయి, కాన్స్ ఏమనిపించాయి. నేను అన్నీ కవర్ చేయకపోవచ్చు, బట్ స్టిల్ నేను నాకు కుదిరినంత నేను చెప్పాను. అండ్ ఆల్సో మీరు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు అంత పవర్ సరిపోదు, మీకు లేజీ లెథార్జిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే అంత ఫాస్ట్గా బండి పికప్ అయితే ఉండదు ఈ 1.2 లీటర్ NA ఇంజన్లో. లేదు మాకు ఓల్డ్ హార్స్ ఇష్టం, ప్రశాంతంగా వెళ్తాం అనుకుంటే మాత్రం ఇది హ్యాపీగా ఓన్ చేయొచ్చు. దీని లుక్స్ మాత్రం టాప్ నాచ్. సో అదనమాట నా డీటెయిల్డ్ ఒక వాక్ అరౌండ్ అండ్ చిన్న ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ దిస్ హుండై వెన్యూ. ఇలాంటి బైక్స్ అండ్ కార్ రివ్యూస్ గురించి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా చూస్తుండండి. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతాకి జై, జై హింద్. మధుకర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇది మనకి పెట్రోల్ ఇంకా డీజిల్ రెండు కూడా. ఇప్పుడు ఈ హుండై వెన్యూ ఇది 1197cc సింగిల్ సిలిండర్ మాన్యువల్ ట్రాన్స్.